మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన మనకి నార్మల్గా ఎక్స్ స్క్వేర్లో మనకి కోఎఫిషియంట్ 1 ఉంటే ఎలా చేయాలి అనేది సో పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కంటిన్యూయేషన్ పార్ట్ 2 అనమాట. సో మనకి ఎక్స్ స్క్వేర్కి ముందు 1 కాకుండా రిమైనింగ్ ఇంకా వేరే ఏమైనా నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనకేంటి 2x² - x - 6 = 0. ఈ క్వశ్చన్కి మనం ఏంటి ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో మనకి x² ముందు ఏముంది 2 ఉంది కదా. సో x² ముందున్న నెంబర్ని ఈ లాస్ట్ ఉన్న కాన్స్టెంట్ని మనం మల్టిప్లై చేయాలి. 2 × 6 ఏమవుతుంది చూడండి. 2 × 6 2 6 12 అవునా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 12కి ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 12 అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది, 12 1s 12 వస్తుంది. నెక్స్ట్ 2 6s 12, నెక్స్ట్ 3 4s 12 అవునా. సో ఇంతకు మించి మనకు వచ్చే పాసిబిలిటీ అనేది లేదు. ఇవి మాత్రమే మనకి ఫ్యాక్టర్స్ అవునా. సో వీటిలో ఏ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే మనకి మిడిల్ వాల్యూ ఎక్స్ అనేది వస్తుంది అవునా. చూడండి, నేను 12ని 1ని యాడ్ చేస్తే నాకు 13 వస్తుంది. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే 11 వస్తుంది. నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 1. సో ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు అవునా. సో మనకి 1 రావాలి. సో దిస్ ఈజ్ నాట్. నెక్స్ట్ 2ని 6ని మనం అడిషన్ చేస్తే 8 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. సో ఇది కూడా కాదు. చూడండి, 3ని 4ని అడిషన్ చేస్తేనేమో నాకు 7 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది అవునా. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ 1ఏ కదా, అందుకోసమని సబ్ట్రాక్షన్ చేస్తాము అవునా. సబ్ట్రాక్షన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అవునా. చూడండి, ఈ 3కి 4కి నేను 2 ఆపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ 3 - 4 అన్న సబ్ట్రాక్షనే అవుతుంది, 4 - 3 అన్న సబ్ట్రాక్షనే అవుతుంది అవునా. మైనస్ ఉంది అంటే అది సబ్ట్రాక్షనే. కాకపోతే మనం ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడ అంటే ఈ రెండిట్లో దేనికి మనం ఏది తీసుకోవాలి, మనకి ఇది సాటిస్ఫై అవ్వాలి అంటే ఈ రెండిట్లో ఏ కండిషన్ మనం తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, మిడిల్లో -x ఉంది, -x -1x. -1 ఎప్పుడు వస్తుంది, 3 - 4 అంటే కదా -1, 4 - 3 అంటే +1 అవునా. సో మనకి -1 ఉండే కండిషన్ కావాలి. అంటే ఏంటి, ఈ 3కి ఏమో ప్లస్ సైన్ వస్తుంది, 4కి ఏమో మైనస్ సైన్ అనేది తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఈ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు, ఈ సైన్స్ పెట్టడంలో మిస్టేక్ చేయడం వల్ల ఫైనల్గా ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో 2x² యాస్టీజ్గా రాయాలి. సో ఈ -1x ప్లేస్లో ఏం రాయాలి అంటే +3x - 4x. ఓకే, +3x, సైన్స్ చాలా ఇంపార్టెంట్, -4x. నెక్స్ట్ ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి -6 = 0. నెక్స్ట్ ఈ రెండిట్లో మనకేంటి ఓన్లీ ఎక్స్ కామన్, లేదు అంటే దీన్ని ఇలా మార్చి రాయండి. ఎలా రాసినా ఒకటే. 2x², ఈ -4x ఇటు రాస్తున్నాను, ఈ +3x ఇటు రాస్తున్నాను. +3x -6 = 0. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో మనకు కామన్ ఉంది ఏంటి అంటే 2x అనేది కామన్గా ఉంది, ఈ రెండిట్లో మనకి 3 అనేది కామన్గా ఉంది. సో కామన్గా ఉన్న టర్మ్స్ మనం అవుట్ సైడ్ తీసుకుంటాము. సో 2x కామన్ తీస్తే ఓన్లీ x ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4, +3 కామన్ తీస్తే x - 2 = 0. చూడండి, 3 × x 3xే వస్తుంది, మైనస్కి మైనస్ యాస్టీస్ 3 2s 6. ఓకే, చూడండి, సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఏంటి చూడండి, ఇక్కడ 4 వస్తుందా ఏమొస్తుందా అంటే నేను 2x కామన్ తీసినప్పుడు ఇక్కడ నాకు రావాల్సింది ఏంటి 2నే కదా. ఎలా తెలుస్తుంది అంటే చూడండి, 2x × x ఏమైంది, 2x² అవుతుంది ఆయన. ఈ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదే రావాలి కదా. నేను 2x × 4 చేస్తే ఏమొస్తుంది, 8x వస్తుంది. మనకు కావాల్సింది అంటే 4x కదా. సో ఇక్కడ మిస్టేక్ జరిగింది, 2 తీసుకోవాలి. ఓకే, సో మనం చేసే ప్రతి దాంట్లో మనం క్రాస్ చెక్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఎలా అంటే జస్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, అలాగే మనం ఇది తీసుకున్నాం. ఓకే, ఇది రైటా రాంగ్ అని ఎలా తెలుస్తుంది చూడండి. 2x × x ఏమైంది, 2x², మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాస్టీస్. 2x × 2 ఏమవుతుందంటే 4x. ఇక్కడ కూడా చూడండి, 3 × x 3x, మైనస్కి మైనస్ కామన్ యాస్టీస్ 3 2s 6. సో ఇలా సేమ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనం అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది చూడండి, x - 2 x - 2 కామన్.
ఎప్పుడైతే ఇట్లా డెఫినెట్గా కామన్గా వస్తాయో అప్పుడే మనం చేస్తున్న ప్రాసెస్ అని కరెక్ట్ అని అర్థం. ఇందాక మనకి ఏమొచ్చింది, ఒకటి x-4, ఇందాక x-2 వచ్చింది కదా, అలా డిఫరెంట్గా వస్తుంది అంటే 100% మనం రాంగ్ చేస్తున్నామని. ఇంకా నెక్స్ట్ స్టెప్ చేయాల్సిన పనే ఉండదన్నమాట, చేయడం కూడా పాసిబుల్ అవ్వదు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మనకి కామన్ టర్మ్స్ అనేవి వస్తాయి, అలా వస్తేనే మనం చేసేది కరెక్ట్. అవ్వలేదు అంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెండిట్లో x-2 కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ x-2 ఈజ్ అవుట్ సైడ్. నెక్స్ట్ x-2 పోతే రిమైనింగ్ ఏంటి, 2x ప్లస్కి ప్లస్ యాస్టెస్ 3 యాస్టెస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ x-2ని 0కి ఈక్వేట్ చేయాలి, ఈ 2x ప్లస్ 3ని కూడా 0కి ఈక్వేట్ చేయాలి. సో x-2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. చూడండి మనకి -2 అటు వెళ్తే ఏమవుతుంది, +2 అవుతుంది. సో x ఈక్వల్ టు +2. నెక్స్ట్ 2x ఈక్వల్ టు, సో +3 అటు వెళ్తే ఏమవుతుంది, -3. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, 2x వాల్యూ x వాల్యూ, x కావాలి కాబట్టి x ఈక్వల్ టు, ఇక్కడ 2కి xకి మధ్యలో మల్టిప్లికేషన్ రిలేషన్ ఉంది అవునా, మల్టిప్లికేషన్ ఉంటే రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -3/2. చూడండి మనకి ఫైనల్గా x వాల్యూస్ ఏమొచ్చాయి, ఒకటేమో 2 వచ్చింది, ఇంకోటేమో -3/2. ఓకే, సో 2, -3/2. సో దీస్ ఆర్ ది వాల్యూస్. ఓకే, మనకి వాల్యూస్ వచ్చాయి. ఓకే, 2, -3/2 అని వచ్చింది. ఈ వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదని మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీకు డౌట్ ఉంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు చెప్తాను క్లియర్గా. 2x² - x -6 2x² - x -6 ఈక్వల్ టు 0 అవునా. ఈ క్వశ్చన్కి నాకు x వాల్యూస్ ఏమొచ్చాయి చూడండి, x వాల్యూస్ 2, -3/2 వచ్చింది. ఓకే, 2, x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు -3/2. సో నాకేంటంటే కొంచెం డౌట్ ఉంది, ఈ సైన్స్లో కానివ్వండి అసలు ఈ వాల్యూస్ కరెక్టే కాదా. మనం ఫస్ట్లో ఎవరైతే స్టార్టింగ్ నేర్చుకుంటారో వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. సో ప్రతిసారి మనం అడగడానికి కూడా మనకి దగ్గరలో ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి, వస్తేనే మనకు వచ్చిన వాల్యూస్ కరెక్ట్. ఒకసారి చూడండి, ఫస్ట్ నేను x ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ఈక్వల్ టు 2 వచ్చింది కదా, మరి వచ్చినట్టు కరెక్టే కాదని ఎలా తెలుస్తుందంటే, నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెఫినెట్గా ఈక్వల్ టు 0 రావాలి. చూడండి, సో మనకి 2కి 2 యాస్టేస్, x ప్లేస్లో 2 రాయండి. 2 × 2² మైనస్ x ప్లేస్లో ఏంటి 2 కదా, 2 -6 ఈక్వల్ టు 0. చూడండి మనకి 2² అంటే 4 కదా, 4 2s 8, 8 - 8 ఈక్వల్ టు 0. సో 0 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి, సో x ఈక్వల్ టు 2 అనేది 100% కరెక్ట్. సో ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనకేంటి, x ఈక్వల్ టు -3/2 వచ్చింది కదా, సో ఇది రైటా రాంగా, మళ్ళీ ఎలా అంటే సేమ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ ఈక్వేషన్. సో x ఈక్వల్ టు -3/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి, 2 × సో మనకి x ప్లేస్లో -3/2, సో x ప్లేస్లో -3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్కి మైనస్ యాస్టేజ్గా రాయండి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏం చేస్తారంటే, ఈ మైనస్ చెప్తాను, ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అనేది చూడండి. ఈ స్టెప్ రాస్తారు, రాసిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ -3/2 అని వేస్తారు. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ ఈ స్టెప్పే రాంగ్ అయిపోయింది కదా, ఈ స్టెప్ రాంగ్ అయిపోయిన ఆన్సర్ ఎలా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మైనస్కి మైనస్ యాస్టేజ్ కానీ మనకు కావాల్సింది ఏంటి, x ప్లేస్లో -3/2. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో -6 ఈక్వల్ టు 0 రావాలి. సో 2 × సో 3² అంటే ఏంటి 9/4 మైనస్ × మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా, సో +3/2 -6 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 1s 2 2s అవునా. సో మనకేంటి 9/2 +3/2 -6 ఈక్వల్ టు 0. చూడండి మనకి డినామినేటర్స్ ఏమంటే మనం ఇవేం చేస్తాం, యాడ్ చేస్తాం. 9 + 3 ఏమవుతుంది, 12 అవుతుంది కదా. సో కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 12/2 -6 ఈక్వల్ టు 0. 12/2 అంటే ఎంత, 6 కదా, 2 1s 2 6. సో 6 - 6 ఈక్వల్ టు 0, దట్ ఈస్ 0 ఈక్వల్ టు 0.
వచ్చింది కాబట్టి సో మనకు వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు 2 కానివ్వండి, ఈ -3/2 కానివ్వండి, సో 100% కరెక్ట్ అనమాట. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియంట్ 1 ఉన్నా ఇంకేదైనా నెంబర్స్ ఉన్నా కూడా చేయడం అనేది చాలా ఈజీ. వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాటిస్ఫై అవ్వాలి, 0కి ఈక్వేట్ అవ్వాలి. సో అలా ఎప్పుడైతే వస్తుందో మనకు వచ్చిన వాల్యూస్ కరెక్ట్ అండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మ్యాథ్స్ బేసిక్స్ రాని వాళ్ళు, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళందరి కోసం మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.